చూడవయ్యా, ఇంకో ఇల్లు చూసుకో. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద జాబ్ ఉన్నవాళ్ళు, నువ్వేమో చిన్న కూలి పని చేస్తున్నావు. ఇక్కడ ఉన్న వారు ఎవరికి నీ పక్కన ఉండడం ఇష్టం లేదు, అందుకే ఇంకో ఇల్లు చూసుకోవయ్యా. ఏమండి, పెరిగన్నం తెచ్చాను, తినేస్తారా? మీకే, ఏం ఆలోచిస్తున్నారు? మీకేనండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? మన బంధువులందరూ మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా, నాది కూలి పని కదా. పెద్దమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేమన్నారు, అందుకే. వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోదాం. దానికి మీరెందుకు బాధపడ్డా? మనం కూడా వాళ్ళ బంధువులమే కదా. చిన్న కూలివాడినని, తక్కువ జీతం సంపాదిస్తున్నానని చాలా చిన్న చూపు చూస్తున్నారు. నా పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు. నన్ను చూసినట్టుగా వాళ్ళు చిన్న చూపు చూడకూడదు. మనలా కాకుండా వాళ్ళిద్దరూ మంచి స్థితిలో ఉండాలి. వాళ్ళు ఎవరి దగ్గర తలదించుకోకూడదు. ఏసీ రూమ్ లో మంచి ఉద్యోగస్తుడు అవ్వాలి. నేను పిల్లలది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా చూడండి, మనసు మంచిదై ఉంటే చాలు. గంగా, మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం. మీరు అంతగా చెప్తున్నారు కదండి, వెళ్ళిపోదాం విశాఖపట్నం. జానకిరామ్, సైకిల్ బాగుంది కదా? అవునన్నయ్య, బాగుంది. మా అమ్మ కొనుక్కున్న సైకిల్. డాడీ మనకు సైకిల్ కొనలేదు కదా, మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉంటే బాగుంటది. మనం అలా అడగకూడదు. నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మనం ఆలోచించాలి కదా. ఏంటి నాన్న? మీ నాన్న మీకోసం ఏం తెచ్చారో చెప్పుకోండి. మిఠాయి. సమోసా. మిఠాయి కాదు, సమోసా కాదు, సైకిల్. అక్కడ సైకిళ్ళు ఉన్నాయి, తీసుకోండి ఇద్దరు. నాన్న పడిపోతారు, మెల్లిగా వెళ్ళండి. ఏమిటండి, పగటి కలలు కంటున్నారా? మనం ఇద్దరు పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నట్టు ఊహల్లో కనిపించారే. బాగుంది, కానీ మన ఇద్దరు పిల్లలకి రేపు స్కూల్లో జాయిన్ చేయాలి, గుర్తుందా? గుర్తుంటే విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆటోమొబైల్ షాప్ లో జాయిన్ అయ్యాను కదా, జీతం వస్తుంది కదా, అందుకే మంచి స్కూల్ కనుక్కున్నాను. రేపే స్కూల్లో జాయిన్ చేసేద్దాం. ఎంత పెద్ద వర్షమో కదన్యా. అమ్మా, బయట పెద్ద వర్షం పెట్టుంది. వేడివేడిగా ఏదైనా తినడానికి చెయ్యొచ్చు కదమ్మా. గంగా, ఇంట్లో ఏమున్నాయి తినడానికి వేడివేడిగా? బఠానీలున్నాయి, చాట్ చేస్తా. చాటా? సరే గంగా. నేను చిటికలో చేసి తీసుకొస్తాను, మీరిద్దరు కూర్చోండి. ఏంటి నాన్న? అమ్మా, వర్షం పడితే నెమలి నాట్యం చేస్తుంది అంటారు, నిజమేనా? అవును నాన్న, చూసారా ఈ నెమలి రెక్కలు ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉన్నాయో? ఈ నెమలికి ఇంత అందంగా ఉండడానికి కారణం ఒకదానికొకటి అన్ని ఇమిడి ఉన్నాయో. అలాగే మన కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య అందరూ అలాగే ఉండాలి. అప్పుడే మంచి కుటుంబం అవుతుంది. ఇందులో ఎన్ని రంగులున్నాయో అవన్నీ మన కుటుంబంలో ఉన్న సంతోషం, సరేనా? సరే అమ్మా. ఈ నెమలి ఎంత తేజవంతంగా ఉందో అలాగే మీ ఇద్దరి మనసులు కూడా అంతే తేజవంతంగా ఉండాలి. ఈ నెమలి పింఛం పుస్తకంలో దాచుకో. సరే అమ్మా. జానకిరామ్, ఇది నీకు. La la
వీడు ఇంకా లగలేదు. పెద్దోడా ఉన్నావా? జాగింగ్కి వెళ్ళావా? వీడింకా లేవుడు. జానకిరామ్, జానకిరామ్, లే నాన్న, లే. జానకిరామ్, జానకిరామ్, వీడెంతకీ లేవుడు. ఇంకా కాసేపు పడుకుంటానమ్మా. ఇంత తెల్లారైనా ఇటు నిద్ర ఎలా వస్తుందో. ఏమిటి చేస్తున్నారండి? పనసకాయ బిర్యానీ, పనసపట్టు కూర. పనసకాయ బిర్యానీ, పనసపొట్టు కూర. అబ్బో, కొడుకులిద్దరికి ఇష్టమనే. చాలండి బడాయి. పిల్లలిద్దరి కోసమే, నీకోసం అనుకున్నావా? జానకిరామ్, లేనన్నా. హే హే. హా, ఎంత బాగుందో. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. నాన్నా శివరాం, ఇగో నీ కాలేజీ బిల్ల. అమ్మా, ఇది బిల్ల కాదే, ఐడెంటిటీ కార్డు. నాకు అండం రాకపోయినా నీకు అర్థమైంది, అది చాలు. ఏంటి స్పెషల్ ఈరోజు? సూర్యుడు రాకముందు నుంచి మసాలాలు బాగా దట్టించి మరీ వండుతున్నాడు మీ నాన్న. ఏమండి, బాక్స్ రెడీ అయిందా? ఇంకా అవ్వలేదు. తమ్ముడితో బాక్స్ పంపిస్తాను. నాన్న, ఏంటి స్పెషల్? పనసకాయ బిర్యానీ, పనసపట్టు కూర. పనసకాయ ఎక్కువ తినకండి, వాతం అంటే వినరే. మీ అమ్మ అలాగే అంటుంది, ఏం పట్టించుకోకు. అంతే అంటారా? అంతేగా. సరే, కాలేజ్కి వెళ్తున్నాను. ఏంటి, ఒక్క బస్సు కూడా రావట్లేదు? శివరాం, రా, బండి మీద వెళ్ళిపోదాం. నా దగ్గర మెట్రో పాస్ ఉంది. నువ్వు లిఫ్ట్ ఇస్తానన్నావు, ఆ తాటికి నేను వాల్యూ ఇస్తున్నాను. నీ లాజిక్ బాగుంది. సరే పద. ఏంటమ్మా ఇలాగ లేపుతావు? లేపినప్పుడు లేకపోతే ఇలాగే ఉంటుంది. ఏంటమ్మా ఇంత అలవాటు లేపేస్తున్నావు? తెల్లారా? ఏడు నుంచి లేపుతుంటే కొంచెం పడుకుంటా అన్నావు. పోనీ కాంప్రమైజ్ అయ్యా. ఇప్పుడు కంప్యూటర్ క్లాస్ కి టైం అయింది. ఇప్పుడు అస్సలు కాంప్రమైజ్ కాను. అమ్మా, అమ్మనే. ఏంటి గుమగుమలు? మీకు ఇష్టమని పనసకాయ బిర్యానీ, పనసపొట్టు కూర వండుతున్నారు మీ నాన్న. అదేంటి, ఎప్పుడు బ్రష్ చేశాడు, ఎప్పుడు స్నానం చేశాడు, బిర్యానీ తెచ్చుకొని తినేస్తున్నాడు. సూపర్ అమ్మా. ఆ? నాన్న చేసిన పనసకాయ బిర్యానీ అలా తింటూ ఉండిపోవచ్చబ్బా. అంత పని చేయకురా, నువ్వు అలా ఉండిపోతే ఎలా? నేను నీ మీద పెట్టుకున్న కథలు నీకు తెలుసు కదా. తండ్రి గారు, ఆ కళల కోసం ఇప్పుడు చెప్పకండి. నువ్వు పక్కకి వెళ్ళవే. అది కాదరా. మీ కళల కోసం నాకు తెలుసు, ఇప్పుడు వివరించకండి. అయ్యా నాన్నగారు, కంప్యూటర్ క్లాస్ కి ఫీజు కట్టాలి, ఇస్తే కట్టేస్తాను. మిమ్మల్ని ఇస్తే కట్టేస్తాను. ఒకటి నీకు, రెండోది అన్నయ్యకు. మరి ఫీజు ఇవ్వండి. ఫీజు ఎప్పుడో అమ్మకి ఇచ్చావు కదా. ఇదిగో పీచ్.
జానకిరామ్, ఏంటి ఎన్నిసార్లు చెప్పాను జానకి రామ్ అని పిలవద్దని. నేను నా పేరు మోడర్న్ గా మార్చుకున్నాను. రామ్కి ఎంత స్టైల్ గా ఉందో. చాలే సంబడం. జానకిరామ్లో రాముంచి జానకిలో కీ తీసి పక్కన పెట్టావు అంతేగా. అది కాదు నాన్న, కోటకెళ్ళి పప్పు బియ్యం తెచ్చి నాన్న. ఎవరికి ఏం చెప్తున్నావు? ఈ రామ్కి కోటకెళ్ళమా? నువ్వే. మన ఇంట్లో మనం పని చేసుకోవడానికి సిగ్గే ఉంది. అయ్యో. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. నేను కొన్నట్టు ఇంకా ఇంట్లో చెప్పలేదమ్మా. హాయ్ రా రామ్కి, లేట్ అయిందిరా. పద 5 minutes అక్కడ ఉందాం రా. మూవీకి వెళ్ళవసరం లేదురా. డబ్బులు ఖర్చులు తగ్గాయి. అవునరా. నాన్నేంటి ఇంకా రాలేదు? బాక్స్ పంపిస్తా అన్నారు. అన్నీకి ఇవ్వాలి కదా బాక్స్. తినేద్దాంలే. ఒరేయ్, నేనేం తెచ్చాను తెలుసా? గుమగుమలాడే పనసకాయ బిర్యానీ తెచ్చాను రా. పనసకాయ బిర్యానీయా? ఏ చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో అనుకున్నాను. ఏంట్రా పనసకాయ బిర్యానీ ఎవరు తింటారా? ఒరేయ్, పనసకాయ బిర్యానీని ఎగతాళి చేయకండిరా. మా నాన్న ఉదయాన్నే 5 గంటలకు లేచి ఎంతో కష్టపడి చేశారు. తినడానికి మీకు లక్కు ఉండాలిరా. మొత్తం నేనే తింటాను రా, మీకెవరికివ్వను. ఇక్కడున్నారా? శివరామ్ లంచ్కి రారా? లంచ్ ఇంకా రాలేనట్టుంది. నేను ఎక్స్ట్రా లంచ్ తీసుకొచ్చాను. నేను ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చాను. రండి షేర్ చేసుకుందాం. నాన్న బాక్స్ ఇస్తున్నారో లేదో? వస్తున్న ఫ్రాన్స్ బిర్యానీ వదులుకోవడానికి నేను అడగకుండానే ఇస్తున్నాడు. శివరామ్ రండి వెళ్దాం. వస్తున్నా. పెద్దోడేంటి ఇంకా రాలేదు? అటు నాన్న ఇటు నువ్వు తెగ టైం చూసేస్తున్నారు. ఇంటికే కదా రావాలి. వస్తాడులే. ఓయ్, నువ్వు కూడా ఈ బస్ ఎక్కావా? బండి సర్వీసింగ్ ఇచ్చాను, అందుకే బస్ లో వెళ్తున్నా. లేట్ అయిపోతుంది కదా అని ర్యాపిడో బుక్ చేసుకుందాం అనుకున్నా. ఎలాగో బస్ ఉంది కదా. నేనైతే బస్ పాస్ తీసుకోలేదు, నాకు బస్ అలవాట్లేదు. బస్ పాస్ తీసుకున్నాను కదా, దాని మనీ కూడా ఫుల్ఫిల్ చేయాలి కదా. మార్నింగ్ ఏమో అలా అన్నాడు, ఇప్పుడేమో ఇలా అన్నాడు. ఏంటో వీళ్ళ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అన్నిసార్లు మెడపై ఎక్కితే టైం చూస్తే మెడపెట్టేయడం తప్ప టైం ఏం ఆగిపోదులే. తండ్రివైతే నీకు ఆ బాధ తెలుస్తుంది. చాలులే చెప్పు. ఓహో, వచ్చేసావా? రా కూర్చో. అమ్మా ఆకలేస్తుంది, కడుపులో ఎలకలు తిరిగేస్తున్నాయి. మధ్యాహ్నం చేసిన బిర్యానీ తీసుకురా. అయిపోయింది కదా. అయిపోయిందా? తమ్ముడితో బాక్స్ పంపించాను కదా, తినలేదా? బాక్సా? నాకా? ఎప్పుడు? తమ్ముడితో పంపించాను, ఇవ్వలేదా? 2 మనమే తిన్నాం. దీన్ని బట్టి అర్థమైంది. ఏమర్థమైంది? మీరిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీ వండాలనుకుంటున్నాను. వాడు గుడ్ నైట్ చెప్తున్నాడు, చూడండి. చూసి చాలే. గుడ్ నైట్. ఇప్పుడు కూడా తోవ మర్చిపోయాను. ఎలా వెళ్ళాలో ఏంటో. చిన్నోడా, బజార్కి వచ్చాను, తోవ మర్చిపోయాను. నువ్వెక్కడున్నావు? నువ్వు రా నాన్న. దారి మర్చిపోతావు, అలాంటి దాన్ని బయటికి ఎందుకు వెళ్తావు? నీకు ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడున్నానో ఏమిటో తెలియటం లేదు. పెద్దోడికి ఫోన్ చేస్తాను. చిన్నోడు రానన్నాడు కదా, పెద్దోడికి ఫోన్ చేస్తాను. హలో పెద్దోడా?
ఆ, కూరగాయల షాప్ దగ్గరికి వచ్చాను, తోవ మర్చిపోయాను. కూరగాయల దుకాణం ఉంది, టైలర్ షాప్ ఉంది, ఎదురుగుండా కూడా ఇంకో షాప్ ఉంది. నాన్న నువ్వు రావా నువ్వు? పెద్దోడు వస్తున్నాడు రోయ్. వచ్చేవా నాన్న? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, తోవ మర్చిపోతావు, రావద్దంటే వస్తావు. సర్లే ఎక్కు. రావద్దంటే వస్తావు, మళ్ళీ మర్చిపోతావు. సుబ్రహ్మణ్యం గారు, నా వెహికల్ సామాన్లు రెడీ చేసేసారా? రెడీ చేసేసాను సార్. మీ అమౌంట్ ఫోన్పే చేసేసానండి. ఓకే సార్. సుబ్రహ్మణ్యం, చెప్పు మూర్తి. నీ పిల్లలు ఎలా ఉన్నారు? మా పెద్ద అబ్బాయి ఏదో ఎగ్జామ్ రాశాడు, అది పాస్ అయితే మంచి జాబ్ వస్తుంది. ఎక్కడ జాబ్ చేసినా ఏసీ రూమ్ లో యువరాజులా కూర్చుంటాడు. అవునా? మరి మీ చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు? చిన్నవాడు కంప్యూటర్ లో ఏదో కోచింగ్ తీసుకుంటున్నాడు. పాస్ అయితే సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుంది. నాకు తెలిసి అలాంటి కోచింగ్లకి చాలా అమౌంట్ అవుతుంది అనుకుంటాను. డబ్బుకేముంది మూర్తి, వాడు మంచి పొజిషన్ లో ఉంటే చాలు. అది నిజమే సుబ్రహ్మణ్యం. అని షిఫ్ట్లు చేయడం అవసరమా నీకు? 2 షిఫ్ట్లు? నీ హెల్త్ ఏమవుతుంది అసలే ఈ మధ్య నీ హెల్త్ కూడా బాగాలేదంటున్నావు. నీ హెల్త్ కోసం కూడా చూసుకో. సుబ్రహ్మణ్యం, మూర్తి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. రూమ్లో వస్తే చాలు, ఇంటికి వెళ్ళిపోతాడు. రే రామ్కి, ఏమైందిరా అలా ఉండిపోయావు? నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలిరా. ఉరుములు మెరుపులు వస్తే చాలు ఇంటికి వెళ్ళిపోతున్నావు. భయం నీకేమైనా? నేను మళ్ళీ వస్తానురా. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలిరా. ఏంట్రా అంత అర్జెంట్? నేను తర్వాత కలుస్తానురా, సరేనా? చాట్ చాట్. అమ్మా వచ్చేసాం. అమ్మా వచ్చాం. బాబోయ్, నేను కూడా వచ్చేసా. మీరెప్పుడు వచ్చారు నాన్న? ఉరుములు స్టార్ట్ అవగానే బయలుదేరి వచ్చేసా. అమ్మా చాట్ రెడీయా? త్వరగా అమ్మా, త్వరగా. నేను చాట్ రెడీ చేసేసా. ఏమండి బౌల్స్ తెండి. అమ్మా చాట్. నాన్న తొందరగా. ఉండండి నాన్న, ఆనియన్స్ వేస్తున్నాను కదా. ఫాస్ట్. పెద్దోడా, చిన్నోడా. యా. మరి కొంచెము. అమ్మా ఈ వర్షానికి చాట్ సూపర్. ఈ సిటీలో నీ ఎంత బాగా ఎవరు చేయలేరమ్మా. తో మర్చిపోయాను. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా తేలేదు. పెట్రోల్ వేయించుకొని బరబరా వెళ్ళిపోవడమే బండీల మీద. మనుషులు వస్తున్నారనేనా చూడరు. ఇటు వెళ్ళాలా ఏదో ఒకటి తిన్నంగా వెళ్ళిపోదాంలే. ఎవరైనా కనిపించండిరా. ఇట ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది. మన ఇంటి దగ్గర పిల్లలా ఉంది. ఆ పిల్లే. పాప ఆగు. ఏంటంటీ? ఆగు పాప, ఆగు. ఏంటంటీ? మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదామా? సరే. ఇదా సంగతి. అమ్మో చూసేసినాడు రోయ్. చిన్న పిల్లని తోడు తీసుకొని వస్తావా? ఇంకెవరూ దొరకలేదా? ఆ చిన్న పిల్ల దొరికిందా? బయటికి అనకరా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. ఏహే, ఆ నువ్వును ఇంటికి రా. ఒరే జనకరామ్, అమ్మ వచ్చేస్తుంది. దారి మర్చిపోయాను. అమ్మాయి కనిపించింది, వచ్చాను. దానికి నవ్వడమే.
చిన్న పిల్లని తోడు తీసుకుని వచ్చావు, నీకెందుకమ్మా బజారు? చిన్నోడికి చెప్పకురోయ్, నా పరువు తీసి పడేస్తాడు. పిల్లల్ని తోడు తీసుకొని వస్తావా? ఏం చేయమంటావు, తావు మర్చిపోయాను. సర్లే అమ్మా, నేను క్లాస్కి వెళ్ళి వస్తాను. అమ్మా నేను కాలేజీకి వెళ్ళేసి వస్తాను. అమ్మో, పిల్లలు లేని పరుగు పోయింది. అమ్మో, రే అంకుల్ రా, రే హెల్ప్ చేయరా. నేను వెళ్ళండ్రా బాబు, ఒక ఓన్ సంచులు అవన్నీ పట్టుకుంటే నాకు చాలా సిగ్గేస్తుంది. ఏంటిడా? పోనీ ఈ బండి మీద వెళ్దామని అంటే ఈ బండి నేను కొన్నానని తెలిసిపోతుంది. రే విషయాన్ని ఎంత వడబోసినా అమృతం కాదురా. చూడరా రామ్కి ఒకటి చెప్తాను, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, నాకు సిగ్గేస్తుంది నలుగురు చూస్తే పరువు పోతుంది అంటే సోగ్గాడవని అనరు, బాధ్యత లేనివాడవని అంటారు. అరే సిగ్గేస్తే ఏ పని నేను చేయలేనురా, అంతేరా. వీడికి చెప్పి వేస్ట్. అరే వెళ్ళిపోయారా మా నాన్న. పెదరాయుడు బండెక్కు పానీపూరి తినడం కదా. ఏంటో ఈడు. ఇది మురళీ బండి కాదే, దీన్ని ఎలాగైనా కనుక్కోవాలి. రేపు కోచింగ్ అయిపోయి ప్లేస్మెంట్ ఇచ్చే రోజు. నాకైతే ప్లేస్మెంట్ రాదు. నాకు ప్లేస్మెంట్ రాదని ఇంట్లో తెలిస్తే బాధపడతారు. ఏం చేయాలి ఇప్పుడు? జానకిరామ్, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? కంప్యూటర్ కోచింగ్ అయిపోయింది కదా నాన్న, ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తున్నారో ఆలోచిస్తున్నావా? చిన్న జాబ్ ఇస్తారో పెద్ద జాబ్ ఇస్తారో ఆలోచిస్తున్నావా? రుచిగా ఉన్న చేపకు ముళ్ళు ఎక్కువ. ఒక మంచి జాబ్ రావాలంటే ఎన్నో ముళ్ళు అడ్డొస్తాయి, ప్రతి ముళ్ళు తీసేయాలి గాని అలా ఆలోచించి కూర్చోకు. ఆలోచన ముళ్ళుని ఒక్కొక్కటి తీసి పడి నీకు మంచి జాబ్ వస్తుంది. నాన్న, మేడ మీదే ఉన్నావా? నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావా? మరి రేపు నీకు ప్లేస్మెంట్ ఇస్తారు కదా, చాలా పెద్ద జాబ్ వస్తుందని నాన్న ముందే కొత్త షర్ట్ కొనిసి ఉంచారు నాన్న. రేపు అదే వేసుకుని వెళ్దు గాని. నా కోసం ఎంత ఆలోచిస్తున్నారా? రా నాన్న, భోంచేద్దు గాని. వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. నా మీద ఎంత ఆశలు పెట్టుకున్నారు. నేను కనీసం కోచింగ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు నేనేం చేసేది? చేసేదేం లేదు. నాన్నకు నిజం చెప్పేస్తాను. నాన్న నాన్న, నాకు నందన్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ వచ్చింది నాన్న. అవునా గంగా? ఏంటండి? మన పెద్దవాడికి జాబ్ వచ్చిందటే, ఆఫీసులో ఒక ఉద్యోగియేనా? అవును నాన్న, ఒక ఉద్యోగిని. నాన్న నాన్న, ఏమైంది నాన్న? మరేంటంటే నువ్వు తమ్ముడు మేనేజర్ పోస్ట్ లో ఉంటే చూడాలంది నాన్న. నాన్న, ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. కొన్నాళ్ళ తర్వాత నువ్వు అనుకున్న దానికి నేను చేరుకుంటాను. నువ్వు అనుకున్న మేనేజర్ పోస్టే వస్తుంది నాన్న. నా కొడుక మజాక. అవునమ్మా, ట్రైనింగ్ అయిపోతే మేనేజర్ పోస్ట్ ఎక్కడైనా ఇస్తారు. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. తమ్ముడు కంప్యూటర్ కోచింగ్ కి ఒక్కరోజు కూడా వెళ్ళట్లేదంట నాన్న. ఏంటి నాన్న నువ్వు అంటున్నది? అన్నీ కనుక్కొని చెప్పానమ్మా. మీరిచ్చిన డబ్బులతో స్కూటీ కొనుక్కొని వీధి చివరి పెడుతున్నాను నాన్న. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కోచింగ్కి వెళ్ళలేదంట. మనకు తెలియకూడదని వీధి చివరి పెడుతున్నాను నాన్న. అవునా? ఈ అమ్మాయో ఆ అమ్మాయో అంటారు, అందులోనేనా? అవునమ్మా, ఈ అమ్మాయికే కడుతున్నాడు. ప్రతి నెల మీరిచ్చే ఫీజు ఆ స్కూటీ ఈ అమ్మాయికే కడుతున్నాడు నాన్న. మీరు తమ్ముడిని తిడతారనో కొడతారనో చెప్పట్లేదు నాన్న. వాడేంటో మీకు తెలుస్తుందనే చెప్పాను నాన్న. మీరిద్దరూ ఏం అడగండి, నేనే అడుగుతాను. నాన్న శివరాం, వెళ్ళి పడుకో, రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం. సరేనమ్మా. గంగా, పాయసం చేయవే? చిటికలో చేసి తెస్తాను.
నాన్న జానకిరామ్ వచ్చావా? మీరింకా పడుకోలేదా నాన్న? నాన్న మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కోచింగ్ ఫీజు కట్టలేదని ఆ విషయమేనా నాన్న? మీకులే తెలుసు నాన్న. ఆ విషయం నాకు తెలిసిన అన్నయ్య చెప్పాడు. అన్నయ్య ఆ విషయం చెప్పినప్పటి నుండి అమ్మా నేను చాలా బాధపడుతున్నాను జానకిరామ్. నేను చేసిన దానికి మీరెందుకు నన్ను బాధపడాలి? మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను బాధపడాలి. నేను బాధపడింది ఏంటంటే పువ్వులు పూసే చెట్టుకు పువ్వుల కన్నా ఆకులే ఎక్కువ. అయినప్పటికీ ఆకుల కన్నా అందరూ పువ్వులనే చూస్తారు. ఈ సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న జనాలు అంతే, మన స్థాయిని బట్టి మనకు విలువిస్తారు. మా అమ్మ నాన్న నాకు ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్నారు. వాళ్ళు నా మీద ఎన్నో కలలు కన్నారు. వాళ్ళు కన్న కథలు ఏవి నా జీవితంలో ఏది జరగలేదు. ఇప్పుడు అమ్మా నేను మీ ఇద్దరి మీద ఎన్నో కలలు కంటున్నాం. మీరు గొప్ప స్థితిలో ఉండాలి, అదే నా ఆశ. మా ఆశలన్నీ మీలో చూసుకోవాలనుకుంటున్నాం. మీరు బాగుంటే చాలు, అమ్మకి నాకు ఇంకేం అక్కర్లేదు నాన్న. సరేనన్నా, ఇప్పటికే చాలా టైం అయింది నాన్న, వెళ్ళి పడుకోండి. గంగా బయటికి రా. నేను ఇక్కడున్నానని మీకు ఎలా తెలుసండి? ఇన్నాళ్ళు నీతో కాపురం చేశాను, నాకు ఆ మాత్రం తెలియదా? బాబుతో ఏం మాట్లాడారో విన్నావు కదా. మన కన్న కలలు తప్పకుండా నెరవేరుతాయి. పదగంగా లోపలికి వెళ్ళిపోదాం. పెద్ద కొడుకు ఇప్పుడున్న జాబు కన్నా పెద్ద జాబు రావాలి. చిన్న కొడుకు కూడా మంచి ఉద్యోగం చూపించండి. నా జీవితం వాళ్ళే, నా ప్రపంచం వాళ్ళే. వాళ్ళిద్దరూ బాగుండాలి. నా కళ మా ఆయన కళ ఒకటే తండ్రి. పిల్లలిద్దరూ మంచి స్థితిలో ఉండాలి. ఒకళ్ళ దగ్గర తల దించుకునేటట్టు ఉండకూడదు, అదే మా కోరిక. జానకిరామ్ రా, దండం పెట్టుకో. జానకిరామ్ కాదు, రామ్కి. శివరాం రా, నువ్వు దండం పెట్టుకో. వస్తున్నాను నాన్న. జానకిరామ్, వాడి కోసం దండం పెట్టుకున్నానే, దేవుడు దీవిస్తాడు. గుడికొచ్చినంతసేపైనా దేవుడి మీద ధ్యాస ఉండాలి కదా. శివరాం మొక్కున్నావా? మీ కళ నెరవేరాలని కోరుకున్నాను నాన్న. చాలా గొప్పగా కోరుకున్నావు నాన్న. సంతోషం నాన్న. అబ్బా, జీవితంలో సరిపడ ముక్కలన్నీ ఇప్పుడే ముక్కిస్తున్నట్టున్నారు. త్వరగా రండి. కంగారు ఎందుకు నాన్న? ఆగరా. ఆగు నాన్న. జానకిరామ్ ఆగు నాన్న, వస్తున్నాం కదా. కళ్ళకు అద్దుకొని తినాలి నాన్న. ఎలా తిన్నా తిన్నట్టుగానే కదా, గుడికి రావడమే చాలు. అలా అనకూడదు నాన్న. చాలే. పీజీ పాస్ అయ్యావు, మొదటి రోజు ఉద్యోగం కలిసినా చాలా సంతోషం నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మీరిద్దరూ ఉన్నతమైన స్థితిలో ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి నాన్న? మా జీవితాలు ఎలాగో అయిపోయి, మీరైనా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండండి నాన్న. త్వరగా పదండి, బజారుకి వెళ్ళాలి. నువ్వు బజార్కి వెళ్తే అందరూ నీ కోసం రావాలి. నేను దారి మర్చిపోతానని మీ అందరికీ ఎటకారం. మీరు ఇలా నవ్వారంటే ఇంకెప్పుడు మీతో ఎక్కడికి రాను. అంకుల్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఐవడబ్ల్యూలో చేస్తున్నాను అంకుల్, కస్టమర్ సర్వీస్ లో. ఆన్లైన్ జాబ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చేస్తుంటే మంచి గ్రోత్ ఉంటుంది అంకుల్. ఆ జాబు మా జానకిరామ్ చెయ్యొచ్చా? జానకిరామ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. మిగతా నేను చూసుకుంటాను. సరే అయితే మా వాడు చెప్తానమ్మా. సరే అంకుల్. పెద్దాడా, నాన్న చెప్పండి. మంచి ల్యాప్టాప్ ఎంత ఉంటుంది నాన్న? ల్యాప్టాపా మీకు 1,20,000 ఉంటుంది నాన్న. అయినా ల్యాప్టాప్ కోసం ఎందుకు అడుగుతున్నాను నాన్న? తమ్ముడు కోసం తీసుకుందాం అనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు ఎందుకు నాన్న? వాడి సంగతి తెలుసు కూడా మీరు తీసుకోవడం అవసరం. అంత డబ్బు మీకు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది నాన్న? అయినా ఇంత సడన్ గా ఆడికి ల్యాప్టాప్ ఎందుకు? చెప్పండి నాన్న, చెప్పండి. ఆన్లైన్ లో జాబ్ ఇస్తాడని మీ ఫ్రెండ్ చెప్పాడు. మరి డబ్బులు ఎక్కడివి? అప్పు చేస్తాను. ఇప్పుడు ఎందుకు నాన్న? వాడు బాగుండాలి కదరా, ఈ మాత్రం చేయకపోతే ఎలా? సరే నాన్న, సాయంత్రం నేరంగా వచ్చి మనం ల్యాప్టాప్ కొందాం.
జానకిరామ్ భోంచేయవా? ఈ ల్యాప్టాప్ నీకోసమే. జానకిరామ్ ఆన్లైన్ జాబ్ గురించి అన్నయ్య ఫ్రెండ్ ఈ జాబ్ గురించి చెప్పాడు. ఓ ఆన్లైన్ జాబ్ కోసమా? ₹1,00,000 అయింది. ఖచ్చితంగా నీకు ఈ జాబ్ ఇప్పిస్తా అన్నాడు. ఇంటర్వ్యూ డేట్ అన్నయ్య చెప్తాడు, జాయిన్ అవ్వు. అలాగే నాన్న. జానకిరామ్ నేను డేట్ చెప్తాను, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. అలాగే. రే రామ్కి రారా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. రే రామ్కి రారా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. రామ్కి నిన్నేరా, టైం అవుతుంది. రే రామ్కి రారా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. రే రామ్కి నిన్నేరా. నువ్వు వెళ్ళరా, నేను రాను. ఆగు. ఏంటి? ఇంటర్వ్యూకి అటెండ్ చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు? అవును చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నీ బాధ? కోచింగ్ కోసం డబ్బులు ఇస్తే అవి స్కూటీ కొన్నావు, ఇప్పుడు ఆన్లైన్ జాబ్ కోసం ఆ ల్యాప్టాప్ కొంటే అది కూడా వేస్ట్ అయిపోయింది. ఇందాక నువ్వు చూస్తున్నా, నువ్వేడారా నన్నాడడానికి? నువ్వేనా నాకు ఇచ్చావా? బాధ్యత తెలియనోడికి పెత్తనం చెలాయించడమే నాకున్నది ఒక పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతారు నీలాంటి వాళ్ళు. ఏంటి నాలంటాడు? ఎన్ని చేసినా ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ నువ్వు మాత్రం మారట్లేదు. నచ్చితే ఎంత పెద్ద తప్పైనా చిన్నగానే కనిపిస్తుంది, నచ్చకపోతే ఎంత చిన్న తప్పైనా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరి దృష్టిలో నేను అలాగే కనిపిస్తున్నాను. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. జానకిరామ్ చిన్నోడా, నువ్వు కూడా నన్నే అనమ్మా. నాన్నగారు మీరు కూడా నన్నే అనండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా. నువ్వు ఆగు శివరాం. కడుపు నిండిన వాడికి ఎన్నో ఆలోచనలు, ఆకలితో ఉన్నవాడికి ఒకటే ఆలోచన, ఆకలి ఎలా తీరుతుందా అని. అంటే ఎక్కలేని ఆలోచనలు నాకే ఉన్నాయంటావా? ఆలోచిస్తున్నాను కాదు నాన్న, మాలా నువ్వు బాధపడకూడదని. ఆ కంప్యూటర్ కోర్స్ ఎలాగో పోయింది, ఈ ఆన్లైన్ అయినా చేయాల్సింది, అది కూడా వదిలేసావు. కనీసం పట్టించుకోలేదు నువ్వు. డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నావు? నువ్వేంట్రా పెద్ద ఏదో హీరోయిజం లా ఫీల్ అయిపోతున్నావు? నా ఇష్టం, నీ విషయంలో నేను జోక్యం చేసుకోవట్లేదు. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. ఏం చేస్తారా? ఏంటి ఏంటి ఆ పొగర మాటలు? ఏంటి మీదకి వస్తున్నావేంట్రా? ఏం చేస్తారా? వదలండి వదలండి. ఏంట్రా ఏంటి ఏంట్రా ఏంటి అమ్మా ఆగు. ఏంటి ఆగండి. ఏంట్రా నువ్వు? ఏంటి? ఆగండ్రా ఆగండ్రా ఆగండి అన్న, ఆగండ్రా ఆగు నాన్న, ఆగు నాన్న. ఏం చేస్తావు చెప్పరా చెప్పరా చెప్పు. ఏం చేస్తావు? జానకిరామ్ ఆగిపోనన్నా. అమ్మా నాన్న మీరు మధ్యలో రాకండి. యా ఏటి గోలా? ఇంట్లో ఉన్నావు, మీరే ఉండండి ఇంట్లో. ఏమైందిరా? ఇంట్లో గొడవరా? ఓ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు కదా, దానికేనా? అది ఇంకొన్ని యాడ్ అయ్యేలే. అప్పటికి నేను గుర్తు చేశాను, వెళ్ళలేదు, పట్టించుకోలేదు. నువ్వు స్టార్ట్ చేసావా? ఆ కంప్యూటర్ ఫీజు ఇచ్చేద్దామని రాజుని అడిగాను రా. ఆడి దగ్గర ఉన్న కూడా లేవని సైడ్ రా. ఆడి దగ్గర ఉన్నాయరా కానీ లేవని సైడ్ రా. నేను కళ్ళారా చూశాను రా. చెత్త నా కొడుకు. ఆడికి ఎన్నిసార్లు హెల్ప్ చేశాను తెలుసా? ఆపరా, ఇప్పుడు ఎందుకు రా నేను తిడుతున్నావు నువ్వు? నీ చేతి దగ్గరికి మీ తల్లిదండ్రులు అన్నీ తెచ్చిస్తుంటే నువ్వు నేలపాలు చెయ్యు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా మళ్ళీ ఆనంటావు ఎందుకురా? నీ కన్నీళ్ళు నువ్వే తుడుచుకోవాలి, ఎవరు వచ్చి తుడరు. అర్థమవుతుందా? నీ చేతులారా నువ్వు చేసుకుని మళ్ళీ ఆనంటావేంట్రా? నీ దగ్గర తప్పుంచుకొని వాడిని ఎందుకు అంటావురా? రే రామ్కి, అయినా సరే జనాలు తీగా ఉంటే మింగేస్తారా, చేదుగా ఉంటే ఊసేస్తారు. ఉప్పులా ఉండరా, ఎంత కావాలో అంతే తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇందాక లేటరా అంటున్నావు, నువ్వు వాడికి హెల్ప్ చేసావు గనుక వాడు నీకు హెల్ప్ చేయలేదని అందుకు వాడిని తిడుతున్నావా? అంకులాంటి అంత కష్టపడి అప్పు చేసి నిన్ను చదివిస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు చేసిన దానికి మీ అమ్మ నాన్న ఎంత కోప్పడాలరా? కోచింగ్ కానీ డబ్బులు ఇస్తే దాన్ని వాడేసావు, జాబ్ ఇంటర్వ్యూ కోసం అని ల్యాప్టాప్ కొనిస్తే దాన్ని వదిలేసావు.
మరి వాళ్ళెలా ఫీల్ అవ్వాలరా? ఒకసారి ఆలోచించరా రామ్కి. వాడు హెల్ప్ చేయలేదని వాడి మీద నీకు కోపం వచ్చింది. నువ్వు వాళ్ళకి ఏం చేయట్లేదని తెలిస్తే వాళ్ళకెంత కోపం రావాలరా? సమస్య తనది కాదన్నంత వరకు అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళేరా మురళి. ఇప్పుడు సమస్య నాదే కదా. చూడు రామ్కి, సమస్య చెంతనే పరిష్కారం ఉంటుందిరా. ప్రయత్నించి చూడరా, సమస్య నుంచి బయటపడతావు. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేకపోతే అడుగడుగున సమస్యలేరా. వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చలేంరా, ముందుకెళ్ళి భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఏదైనా నీ చేతిలో ఉంది రామ్కి. అంకుల్ ఆంటీ నీ భవిష్యత్తు కోసమే చాలా ఆలోచిస్తున్నారా. నువ్వు కూడా ఆలోచించరా. సరేరా, నేను వస్తాను. చిన్నాడు ప్రతి అవకాశాన్ని వదిలేసుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు. అంకుల్ రమ్మన్నారు. జానకరామ్ గురించి మాట్లాడదామని పిలిచాను. వాడి కోసం ఏమి చెప్పినా ఏమి చేసినా ప్రతి అవకాశాన్ని వాడు వదిలేసుకుంటున్నాడు నాన్న. వాడి జీవితం కోసం చాలా బెంగగా ఉంది నాన్న. మేనేజర్ జాబ్స్ కి ఏదో ట్రైనింగ్ ఉంటుందట కదా, మీకు తెలుసా? జాబ్ అంకుల్, నాకు ఆ జాబ్ ఐడియా ఉంది అంకుల్. జాబ్కి చాలా మనీ అవసరం అంకుల్. అప్పు చేస్తున్నారా అంకుల్? అవును నాన్న, చాలా అప్పు చేస్తున్నాను. నేను ఎంత చేసినా వాడు పట్టించుకోవాలి కదా, పట్టించుకోవటం లేదు. వాడు ప్రయత్నిస్తే కదా ఏదైనా సాధించగలడు. మీరు చెప్పింది నిజమే అంకుల్. మురళి, వాడికి అర్థమయ్యేలా చెప్పు మురళి. మీరేం బాధపడకండి అంకుల్, వాడితో నేను మాట్లాడతాను. వెళ్ళొస్తాను మురళి. వాడు ఇంకా లేవలేదు. జానకిరామ్, తినడానికి రా నాన్న. జానకిరామ్, తినడానికి రా. చాలేరా, రారా. వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చుకోలేదు, ముందుకు వెళ్ళి లైఫ్ నువ్వే మార్చుకో. నిన్ను మేనేజర్ జాబ్ లో చూడడానికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయడానికి చాలా అప్పు చేశారా. కనీసం దీన్నైనా కంప్లీట్ చేయరా. జానకిరామ్, నాన్న వచ్చారు. జానకిరామ్, జీవితం పారే నది లాంటిది. నదిలో పారే నీరులా మనం ముందుకెళ్ళాలి. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిలా ఉండిపోతుంది. జీవితం కూడా అంతే. జానకిరామ్, ఈ విషయాన్ని ఒకప్పుడు నాకు మా నాన్న చెప్పాడు. నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. నాకు దొరికినంత వరకు అప్పు చేశాను. ఆ డబ్బు నీకు ఇస్తాను. వెళ్ళి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు. ట్రైనింగ్ అయిపోతే మంచి జాబ్ వస్తుంది. అప్పు చేశానని నీకు బలవంతం పెట్టట్లేదు. అర్థం చేసుకుని ముందుకెళ్తావో ఆగిపోతావో ఇక నీ ఇష్టం నాన్న. నేనేం చేశానో నాకు అర్థమవుతుంది నాన్న. ఇంత ఖర్చు పెట్టి మీరు నాకు చేస్తున్నారు కదా నాన్న. నేను ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్తాను. చాలా సంతోషం నాన్న. ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసి తీరుతాను నాన్న. సరే నాన్న. ఈరోజు సెలవునా? ఇంకా పడుకున్నారు? సెలవు కదా మీ నాన్నకి, కావాలనే లేవరు. లేచి ఉన్నాను లేవే. అమ్మా, నాన్న, ఒక గుడ్ న్యూస్. బెంగళూరులో నాకు మేనేజర్ పోస్ట్ వచ్చింది నాన్న. 100 మంది వర్కర్స్ కి నేను మేనేజర్ నాన్న. శివరాం, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం నాన్న. కంగ్రాట్స్ రా. 1 వీక్ లో జాయినింగ్ డేట్ నాన్న. గంగా, నా కొడుకు మేనేజర్ అయిపోయాడు. చాలా సంతోషం నాన్న. నా కళ నెరవేరిపోయింది. గంగా, నా కళ నెరవేరిపోయింది. అవును నాన్న, నీ కళ నెరవేరిపోయింది. మేనేజర్ అయిపోయాను. గంగా, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేయవే. హలో వదినా, మా పెద్దోడికి బెంగళూరులో జాబ్ వచ్చింది.
అక్క మా కొడుకు మేనేజర్ జాబ్ వచ్చిందే. మంచి విషయం చెప్పా. మా కొడుకు మేనేజర్ అయ్యాడు. మా పెద్దోడితో మాట్లాడదే. అత్త చాలా సంతోషం నాన్న. హలో ఆ, హలో హలో నేనున్నానని సంగతే మర్చిపోయారు. అత్త అత్త హలో వదినా, చిన్నోడితో మాట్లాడండి. అత్త పెద్దోడికి ఇవ్వరా ఫోను. పార్టీ ఎప్పుడు? పెద్దోడా నాకు ఇవ్వరా. అన్నీ వెళ్ళిపోతుందంటే అన్నీ అన్నీకేనా? ఇద్దరికీ తీసుకుంటాను. నిజంగా ఇది బాగుంది. ఇది చూడండి. అమ్మయ్యా, ఇది సక్సెస్ అయిపోయింది. యాహూ! హలో హలో నాన్నగారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో చిన్నోడా. నాన్నగారు, ఇప్పుడు మీ చిన్న కొడుకు పెద్ద కొడుకు కన్నా పెద్ద జాబ్ కొట్టాడు. హా, ఉద్యోగం వచ్చేసిందా? అవునన్నా, ఇప్పుడే మెయిల్ వచ్చింది. నా కొడుకే. అవునన్నా, నీ కొడుక్కే. ఇప్పుడు మీ చిన్న కొడుకు పెద్ద కొడుకు కన్నా పెద్ద జాబ్ కొట్టాడు. చిన్నోడా, చాలా సంతోషంగా ఉంది నాన్న. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నాన్న. ఢిల్లీలో నాన్న 4 days లో జాయిన్ అయిపోవాలి. ఏమనుకున్నారు మరి? చిన్నోడా, ఎక్కడున్నా తొందరగా రా నాన్న. ఒక్క 2 minutes లో మీ దగ్గరకు వచ్చేస్తాను. సరే. హలో పెద్దోడా. చెప్పండి నాన్న. తమ్ముడికి మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అవునా? అవును పెద్దోడా, తొందరగా ఇంటికి రా. పర్మిషన్ తీసుకుంటాను నాన్న. సరే నాన్న, ఇప్పుడే వస్తున్నాను, బయలుదేరుతున్నాను. నా ఇద్దరు కొడుకులకి ఉద్యోగం వచ్చేసిందిరా. నాన్న నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నాన్న 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 ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? ఏమైంది? ఏమైందో తెలియట్లేదురా. లేకండి నాన్న. నాన్న 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 నాన్న. అమ్మా అమ్మా, నాన్న, అమ్మా 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 అమ్మా. అమ్మా గుర్తేమైందమ్మా? అమ్మా అమ్మా, గుర్తేమైందమ్మా?
అమ్మా 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 నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారిని ఈ పరిస్థితుల్లో చూశాను డాక్టర్. అన్నీ సడన్ సడన్ గా జరిగిపోయి మీ అమ్మ నాన్న రిపోర్ట్స్ చూశాను. మీ నాన్నగారు గురించి చెప్పాలంటే అతనికి వచ్చిన పక్షవాతం వల్ల మీ నాన్నగారు ఇంకా నడవలేరు. మీ నాన్నగారు కాళ్ళు చేతులు ఇంకా పనిచేయవు. అతని లైఫ్ లో మంచం మీదే ఉండాలి. ఇంకా ఎప్పటికీ అతను మామూలు మనిషి కాలేరు. బాడీలో ఇంకా మిగతా పార్ట్స్ డ్యామేజ్ కాకుండా డైలీ మెడిసిన్ వాడాలి. మీ నాన్నగారికి ఇంకా లైఫ్ లో మీరే సేవ చేయాలి. మీ నాన్నగారు మాత్రం మాట్లాడతారు. మీ అమ్మగారికి ఇప్పుడు మాట రాకపోయినా ఫ్యూచర్ లో తప్పకుండా మాట వస్తుంది. మీ నాన్నగారికి చిన్నపిల్లలకి చేసినట్టు సేవ చేయాలి. మీ అమ్మగారికి భయం వల్ల మాట పడిపోయింది. ఏదో ఒక సమయంలో మాట వచ్చి కానీ ఎప్పుడు వస్తుంది మాత్రం చెప్పలేము. మీ నాన్నగారికి ఇంకా మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలి. అతను ఇంకా చిన్న పిల్లడితో సమానం. అతని పక్కన ఒక మనిషి తప్పకుండా ఉండాలి. సో అతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కేర్గా చూసుకుంటే అంత మంచిది. అమ్మా నాన్నకి ఇలా జరిగిందని నేను వెళ్లకుండా ఆగిపోవాలా? అలా వెళ్ళిపోతే నా జీవితం నేనే ఆపేసుకున్నట్టు. ఉండడం కన్నా వెళ్ళిపోవడమే నాకు చాలా మంచిది. నేను ఉండను, వెళ్ళిపోతాను. ఇంకా ఆలోచించే పని లేదు, వెళ్ళడమే. అమ్మా నాన్న, నేను బెంగళూరు వెళ్తున్నాను. మీరు కన్న కళలు నెరవేర్చాలి కదా, అందుకు. అమ్మా నువ్వు టైంకి తిను, నాన్నకు మందులు టైంకు. నేను ఇప్పుడు వెళ్తే కదా ఇంటికి డబ్బులు వస్తాయి. రోజు ఫోన్ చేస్తాను. నాన్నకు జాగ్రత్త అమ్మా. రేపే కదా జాయిన్ అయిపోవాలి. ఇంకా బయలుదేరుతానమ్మా. రా నీ వెళ్దాం, దింపుతాను. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. కూర్చున్నావా? వెళ్తానమ్మా. వెళ్తాను, జాగ్రత్త. నువ్వు కూడా నీ జాబ్కి తొందరగా వెళ్ళిపో. వదినా, మేడమే సుబ్రహ్మణ్యం కాలు చేతులు పడిపోయింట. 1, 2 అన్ని మంచం మీదే. పొరపాటున గంగని ఇంటికి పిలవక ఆ చండాలం అంతా మనకు అంటుకుపోద్ది. ఆ ఇంట్లో అంతా 1కి 2కి వెళ్తాడు కదా, అదే కొంపట. గంగా గంగా, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతున్నారనా? నా పరిస్థితి ఇలా అయిపోయిందని, ఒంటరిగా ఉన్నావని ధైర్యం కోల్పోతున్నావా? మన ఇద్దరం అనుకున్నట్లుగా ఉద్యోగాలు దొరికాయి. ఇప్పుడు మన పక్కన లేరని బాధపడకు. మన ఇద్దరం ఎలాగున్నా పిల్లలు బాగుండాలి. బాధ అనిపించినా భయం అనిపించినా అస్సలు కనిపించనివ్వకు. జానకిరామ్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి. మనం ఎంత బాధపడినా అస్సలు వాళ్ళకి తెలియనివ్వద్దు. మన ఆశలు నెరవేరాయి, అది చాలు.
పిచ్చి గంగ ఏడు పాపేసి పడుకో, సరేనా? గంగా, ఇంకా ఎన్ని రోజులు తిప్పిస్తారు అద్దె కోసం? సామాన్లన్నీ బయట పడేస్తాను, జాగ్రత్త. ఈ నెల ఊరుకునేది లేదు. అరవకండి అమ్మా, బాబు ఉన్నాడు, ఇచ్చేస్తాను. ఈ నెల ఎలాగైనా ఇచ్చేస్తాను. నీ కాలు చెయ్యి బాగున్నప్పుడే లేదు, ఇప్పుడేం ఇచ్చేస్తావు? రేపటికల్లా ఇస్తే ఇచ్చారు, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. నాకేంటి బాధ రోజు మీ చుట్టూ తిరగడానికి? ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇంక ఓపిక పట్టలేను. మంచం మీద పడుకొని మాట్లాడడం కాదు, నా అద్దె నాకు కావాలి. 3 నెలల నుంచి రెంట్ ఇవ్వలేదు. లేదండి, ఎలా అయినా ఈ నెల ఇచ్చేస్తాను. ఈ నెల రెంట్ ఇవ్వకపోతే ఊరుకోను. సరేనమ్మా, ఇచ్చేస్తాను. అమ్మా, 3 నెలల నుంచి రెంట్ ఇవ్వలేదని నాకు ఎందుకమ్మా చెప్పలేదు? ఇప్పుడు చూడు, వాళ్ళతో మాటలు పడుతున్నాం. సరేలే, నాన్నకి టిఫిన్ పెడుతూ ఉండు, 10 నిమిషాలు వచ్చేస్తాను. రెంట్ గురించి అప్పు చేద్దాంలే, పిల్లాడు ముందు ఆ విషయం ఎత్తకు. డబ్బులు కావాలన్నావు కదరా. మురళి, వీలైనంత త్వరగా ఇస్తాను రా. సరే, చాలా పనులున్నాయి. అమ్మా, ఇగో రెంట్కి డబ్బులు. మురళికి అప్పడిగాను, డబ్బులు ఇచ్చాడు, రెంట్ ఇచ్చేసాయమ్మా. మాట పడ్డం ఎందుకమ్మా? అమ్మా, నాన్నకి మెడిసిన్స్ తీసుకొని రావాలి, నేను తీసుకొస్తాను, నువ్వు రెంట్ ఇచ్చేసే. ఎల్లుండే కదా జాయిన్ అవ్వాలి, అయితే రేపే బయలుదేరాలి. అమ్మ ఒక్కరితే నాన్నని చూసుకోలేదు. నేను వెళ్తేనే కదా డబ్బులు వస్తాయి. నాన్న కూడా జాబ్ చేయడం లేదు కదా, ఇప్పుడు ఏం చేసేది? నాన్న, నేను ఇక బయలుదేరుతాను నాన్న. టైంకి తిను, జాబ్ బాగా చేసుకో. ట్రైన్కి టైం అవుతుంది, వెళ్తాను నాన్న. అమ్మా, వెళ్ళొస్తాను. నాన్నకి అమ్మ స్నానం చేయించిందో లేదో? అమ్మ నాన్నకి స్నానం చేయించగలదా? నాన్న, మీ ఆశలన్నీ మా మీదే పెట్టుకున్నారు. మీ ఆశలు నెరవేర్చడానికే వెళ్తున్నాను, కానీ వెళ్ళడానికి మనసు రావడం లేదు నాన్న. ఈ నెమలి పింఛన్లోని రెక్కలు ఒకదానికొకటి ఎలా ఇమిడి ఉన్నాయో మన కుటుంబం కూడా ఎప్పుడూ అలాగే ఉండాలి. ఈ నెమలి ఎంత తేజవంతంగా ఉందో అలాగే మీ ఇద్దరి మనసులు కూడా అంతే తేజవంతంగా ఉండాలి. చిన్నోడా, బజార్కి వచ్చాను నాన్న, తోవ మర్చిపోయాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి రావా? రానా? అమ్మ ఒక్కరితే నాన్నని చూసుకోలేదు. ఈ సమయంలో వాళ్ళకి తోడొకలు కావాలి. ఇలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళాను. వస్తున్న స్టేషన్లో దిగిపోతాను. జనకరాం, నీకు మంచి ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేని చిన్నోడా. నా 22 సంవత్సరాల కళ నెరవేరింది.
నా కోసం మీరు చేసిన ప్రతి అవకాశాన్ని నేను వదిలేశాను నాన్న. చివరికి ఈ ఆఖరి అవకాశాన్ని కూడా నేను వదిలేశాను నాన్న. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది మీరెంతో అప్పు చేసి ట్రైనింగ్ ఇప్పించి నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళలేను. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళలేను. నువ్వు ట్రైన్ దగ్గర నేను చూశాను రా. కనీసం నాతో కూడా చెప్పాలనిపించలేదా నువ్వు వెళ్ళట్లేదని? వెళ్ళాలనిపించలేదురా, వెళ్ళలేకపోయాను రా. ఎందుకు నాకు ఉద్యోగం కన్నా వాళ్ళే ఇంపార్టెంట్ అనిపించిందిరా. అందుకే వెళ్ళలేకపోయాను రా. నాన్న ఆశలు నెరవేర్చలేకపోయాను రా. నాలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదురా. నాన్న ఆశలు నెరవేర్చలేదని బాధపడకురా. నాన్న ఆశ నెరవేర్చలేదని ఎందుకు అలా కృంగిపోతున్నా? కింద పడిపోయిన వారికి అందుకోవడానికి ఒక చేయి కూడా రాదురా. అదే పైకి లేచి చూడు, అందుకోవడానికి ఎన్ని చేతులు వస్తాయో. నీ ఆలోచనలో న్యాయం ఉంది. మెల్లగా అందరికీ అర్థమవుతుంది నువ్వు చేసింది మంచి పని అని. నువ్వు కింద పడిపోలేదురా, పైకి లేచు. మనశ్శాంతి లేని జీవితం మరణం కన్నా చాలా ఘోరంగా ఉంటుందిరా. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో తెలియకపోతే నేను ఎలా మనశ్శాంతిగా ఉంటానురా. నీకు తెలుసు కదా, అమ్మ బజార్కి వెళ్తే దారి మర్చిపోతుంది. నాతో కూర్చోలేరు, నడవలేరు. వాళ్ళు ఎలా వదిలేస్తారా? నా వల్ల కాదురా ఇలా వదిలేయడం. నా వల్ల కాదురా ఇలా వదిలేయడం. నా జీవితం గొప్పగా ఉండాలని ఎంతో ఆశపడ్డారా. వాళ్ళే లేని జీవితం నాకెందుకురా? వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు నా గుండె ఎంత బరువెక్కిపోయిందిరా. మా అమ్మ గుండె బరువు అని అంటూ ఉండేది. దానికి అర్థం ఏంటో నాకు ఇప్పుడు తెలిసిందిరా. అరే రామ్కి, ఇంటికి వెళ్ళిపోదాం రా. ఆంటీకి అంకుల్కి ఏం చెప్తావు? ట్రైనింగ్ ఇక్కడే కుండాలు చేయమన్నారని చెప్పి మేనేజ్ చేస్తారా? సరే ఆడవకురా, ఇంటికి వెళ్ళిపోదాం. సరే రారా, ఒరే ఇంటి దగ్గర దింపుతాను. రారా రామ్కి, రారా ఇంటి దగ్గర దింపుతాను. ఎవరో తలుపు కొడుతున్నారు. అమ్మా, ఏమైందో తెలుసా? నాకు మన వైజాగ్లోనే పోస్ట్ అమ్మా. కాకపోతే 1 month తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో కూడా డబ్బులు ఇస్తారా అంటమ్మా. భలే బాగుంది కదమ్మా. ఎంచక్క మీతోనే ఉండొచ్చు. బాగుంది కదా నాన్న.
మీ కళ్ళల్లో ఆ ధైర్యాన్ని ఆ సంతోషాన్ని చూడ్డానికే నమ్మ తిరిగి వచ్చేసాను. నాన్న, నేను ఉదయాన్నే వెళ్ళి పోషన్ లీటర్ తెచ్చుకోవాలి, నేను పడుకుంటాను. మీ కళ్ళల్లో కనిపించిన ఆ ధైర్యాన్ని బట్టి నేను తప్పు చేయలేదు అనుకుంటున్నాను నాన్న. $6,000 అవుతుంది, ఇమ్మంటారా? అంతా మురళీ దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కొన్ని మెడిసిన్స్కి మాత్రమే సరిపోతాయి. ఇంకొంచెం అప్పు చేస్తాను, అన్ని డబ్బులు పంపిస్తాడు కదా, అప్పుడు అప్పు తీర్చేస్తాను. అంతవరకు అప్పు తీర్చిన డబ్బులతో అడ్జస్ట్ అవుతాను. సార్ మీకే ఇమ్మంటారా? ఇచ్చేయండి. ఇంకా ఇయ్యానండి నాన్న. నాన్న, స్నానం అయిపోయింది, మసాజ్ అయిపోయింది, టిఫిన్ రెడీగా ఉంది. మీకు అమ్మ టిఫిన్ పెట్టేస్తుంది. మధ్యాహ్నం మీకు అన్నం తినిపించేస్తాను, సరేనా? సరే. హలో పెద్దోడా, నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను నాన్న. మీ అమ్మ అడిగినట్లు చెప్పమంది. సరే సరే. టైంకి తింటున్నావు నాన్న? ఏదో తింటున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. టైంకి మందులు వేసుకుంటున్నారా? టైంకి తింటున్నారా? తమ్ముడు ఎలా ఉన్నాడు? ఎవరు అన్నయ్య? నాన్న, నాకు అద్దె కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. ఇక్కడ శాలరీ సరిపోవట్లేదు నాన్న. రెంట్కి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడప్పుడే మీకు డబ్బులు పంపించలేను నాన్న. వీడేంటి ఎలా అంటున్నాడు? ఇప్పుడు అప్పు తీర్చేదెలా, మెడిసిన్ కొనేదెలా, ఇంటి రెంట్ కట్టేదెలా? నా దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు నేనేం చేసేది? ఇంకా ఇంకా అప్పు ఎక్కడి నుంచి తెచ్చేది? ఇప్పటికే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసాను. డబ్బు అవసరం చూస్తే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అన్నీ ఏమో ఇప్పుడు ఇలా అంటున్నాడు. బండి మీద లోన్ తీసుకుంటాను, కొంతవరకైనా హెల్ప్ అవుతుంది కదా. అలా చెప్తే సరిపోద్ది కదా, నా ఖర్చులు నాకు కూడా ఉంటాయిగా. దాచిన డబ్బులు కూడా అయిపోయి. వినోద్కి ఒకసారి అడిగి చూస్తాను. ఒరే వినోద్, డబ్బులున్నాయరా? అర్జెంట్ రా. లేవురా, నిన్నటి వరకు ఉండేవి ఖర్చు పెట్టేశాను. లేవురా. అవునా, సరేరా. మురళిని అడుగుదామా? వద్దులే, ఇప్పటికే చాలా ఇచ్చాడు, తిరిగి ఇవ్వలేను, అడిగితే బాగోదు. బండిలోను 30,000 వచ్చింది. ఇంటి రెంట్కి ఇంటి ఖర్చులకి 15,000 అవుతుంది. నాన్న మందులు 20,000 అవుతున్నాయి. అయినా డబ్బులు సరిపోవడం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికైతే వెళ్ళి నాన్న మందులు తీసుకుంటా. అన్నా, ఈ మెడిసిన్స్ ఎవరా? బిల్ 4,300 అవుతుంది, ఇమ్మంటారా? ఇవ్వండి. అమ్మా, నాన్న, మీ మెడిసిన్స్ అయిపోయాయి కదా, తీసుకొచ్చాను. ఎంత అయిందమ్మా మందులకి? డబ్బులా? 250 నాన్న, 250 అయిందమ్మా.
ఎక్కువేం అవ్వలేదు నాన్న, అంతే 250 అయింది. డబ్బులు ఎంతైందో ఆలోచించడం మానేసి ఇదిగోండి, ఇది ఉదయంది, ఇది మధ్యాహ్నంది, ఇది రాత్రిది వేసుకుందరు. అమ్మా కాయగూరలు కట్ చేస్తున్నావా? తొందరగా అన్నం వండేస్తే నాన్నకు అన్నం తినిపించేసి టాబ్లెట్ వేసేస్తాను. హాయిరా రామ్కి, జాబ్ అయినా అప్పు అయినా అడుగుతున్నా. జాబ్ అయితే ఇప్పించగలను గానీ అప్పు అయితే నేను ఇప్పించలేనురా. అయినా నీకోటి చెప్పాలిరా, నాన్నకు స్నానం చేయించాలి, తినిపించాలి అని ఇలాంటి పర్మిషన్స్ అడిగితే నీకు జాబ్ ఎవరిస్తారా? నీకు జాబ్ కావాలంటున్నావు, పర్మిషన్స్ కావాలంటున్నావు, డైలీ శాలరీ కావాలంటున్నావు. చూడరా, మనకు నచ్చిన టైంలో వర్క్ చేస్తామంటే వాళ్ళు జాబ్ ఇవ్వరు కదరా. రామ్కి, నువ్వు చెప్పే కండిషన్స్ తో అయితే అప్పే కాదురా, జాబ్ కూడా ఇప్పించలేను. కండిషన్స్ ఏమీ లేకుండా నీకు జాబ్ కావాలంటే జాబ్ అయితే ఫుల్ టైం ఉంది కానీ శాలరీ నెల నెలకి ఇస్తారు కానీ డే బై డే అయితే ఇవ్వర్రా. వెళ్తాను రా, నువ్వు అనుకున్నట్టయితే నేనేం చేయలేను. సార్ నా జాబ్ కోసం కొంచెం చూడండి సార్. నువ్వు చెప్పిన కండిషన్లో ఇలాగా మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, మధ్యాహ్నం 1 అవర్ ఎప్పుడు పని చేస్తా? ఇలా 5 గంటలు రెస్ట్ తీసుకుంటే వెళ్ళు 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 వెళ్ళు. గంగా, టాబ్లెట్ వేసుకో, టైం అయిపోతుంది. టాబ్లెట్స్ ఏం లేవు కదా, అంటే అమ్మ వేసుకున్నట్టు నటిస్తుందా? అమ్మా, నీకు కనీసం టాబ్లెట్స్ కూడా కొనలేకపోతున్నాను. టాబ్లెట్స్ అయిపోయాయని నాతో చెప్పలేక వేసుకున్నట్టు నడుస్తున్నావా? అమ్మా, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. హలో అనియా. చెప్పరా అనియా, ఇంటికి డబ్బులు అర్జెంట్ అనియా. డబ్బా? ఇప్పుడా? ఇప్పుడే అనియా. ఈ మంత్ అయినా సర్దుబాటు చేయగలవా అనియా? కొంచెం ఇంట్లో అన్నిటికీ ఒక్క నిమిషం లైన్లో ఉండు. సరే అనియా. కూర్చోండి. నా తమ్ముడు డబ్బు కోసం నాకు ఫోన్ చేశాడు. చూడు విక్రమ్, మా నాన్న ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నన్ను చదివించాడు. నేను అంత కష్టపడి చదివాను. తండ్రిగా ఆయన ధర్మం నెరవేర్చారు, కొడుగ్గా నా ధర్మం నేను నెరవేర్చాను. చదివించారని నా సంపాదనంతా వాళ్ళకి ఇచ్చేయాలా? అడగడానికి వాళ్ళకి సిగ్గులేదు. చదివించాం కదా, అడిగినప్పుడల్లా డబ్బులు ఎందుకు ఇవ్వడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు సంపాదించిందంతా వాళ్ళ కోసం దారిపోయాలా? ఒకసారి లేదన్నా మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. ఏంటో వీళ్ళు, నేను ఒక ఏటీఎం బ్యాంక్ అనుకుంటున్నారేమో. చదివించడం తండ్రి ధర్మం, కొడుకుని చదివించడం ఆయన ధర్మం, ఆయన నెరవేర్చారు అంతే. ఇంకేముంది? ఇంకా నా లైఫ్ కోసం నేను ఆలోచించుకోవాలి కదా. నాకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. తండ్రిగా నా ధర్మం కూడా నేను నెరవేర్చాలి కదా. ఎంత కష్టమైన అమ్మ నాన్నలు నేనే చూసుకుంటాను. వాడికి అసలు నేను చెప్పను. అన్నీ మనసులో ఇంత ఘోరమైన ఆలోచనలు ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది. ఇంకా అన్నీకి నేను డబ్బులు అడిగే ప్రసక్తే లేదు. అమ్మా నాన్నల్ని ఎంత కష్టమైనా ఏ బాధ లేకుండా నేనే చూసుకుంటాను. మేము శాలరీకి మేము జాబ్ ఇప్పిస్తానంటే టైమింగ్ సెట్ అవుదంట. మనీ కావాలంటే టైం పెట్టాలిరా, లేకపోతే పోనీ ఏదో బిజినెస్ పెట్టుకోరా, నీకు కావాల్సిన టైం దొరుకుతుందిరా.
ఒక పని చేయి, నువ్వు పానీపూరి బండో ఏ పకోడీ బండో పెట్టుకో, నీకు అప్పుడు టైం కలిసి వస్తుంది, డబ్బులు దొరుకుతాయి. అలా అంటే పెట్టుబడి లేదంటావు. ఇలా అయితే నీకు అప్పు కూడా ఎవడవడు. నీకు డబ్బు ఎంత ఇంపార్టెంటో మీ నాన్నగారికి సేవ చేయడం అంతే ఇంపార్టెంట్. అన్ని వైపులా అప్పు చేసేసావు. సో ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. అమ్మా తల్లి 2 మాలలే ఉన్నాయమ్మా, తీసుకోండి. ఉదయాన్నే కష్టపడి తోటలో తెంపానమ్మా, 2 ఉన్నాయి, తీసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాను. రండమ్మా రండి. ఈ తులసిమాల, ఈ పూలమాల అమ్ముకుంటే బాగానే ఉంటుందిగా. నేను అనుకున్న సమయం నాకు దొరుకుతుంది. కనీసం రోజుకి 200 సంపాదించుకోవచ్చు. మా అమ్మ ఆ తులసిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? రోడ్లు పక్కన తోటలు ఉంటాయి కదమ్మా, అక్కడ తెంపుకున్నాను. ఉదయాన్నే కష్టపడి తోటలో తెంపానమ్మా. తులసి మాల 30, పూల మూర 30. రోడ్లు పక్కన తోటలు ఉంటాయి కదమ్మా, అక్కడ తెంపుకున్నాను. ఉదయాన్నే 6 గంటకి వెళ్తే బోల్డని పువ్వులు, తులసి మొక్కలు. ప్రస్తుతానికి ఈ దారి బాగుంది. దేవుడా, ఏ దారి లేదనుకున్నప్పుడు నాకు ఒక దారి చూపించావు. అమ్మా నాన్నల్ని ఏ కష్టం లేకుండా చూసుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా చేసుకుంటాను. అమ్మా, నీకు విషయం చెప్పాలి. రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ట్రైనింగ్ లో ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తారు. ఇంట్లో మనకి కష్టాలు కూడా కొంచెం తగ్గుతాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మన ఇంటి దగ్గరలోనే. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. మిగిలిన టైంలో నాన్నకు అన్నం తినిపించొచ్చు, స్నానం చేయించొచ్చు, బోల్డ్ టైం ఉంటుంది. నాన్న రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. $550 దాటిపోయింది. అమ్మో, పూలు తెంపాలి. మోరాబే అమ్మ, మోరాబే, మోరాబే అమ్మ, మోరాబే, మోరాబే. ఏంటి మోరాబే అండి? అక్క మోరాబే, అక్క మోరాబే, 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 మోరాబే. రండమ్మ మోరాబే అమ్మ. అమ్మా, అమ్మా, బట్టలు ఆరేయడానికి వెళ్ళింది నాన్న. అమ్మా, కాయగూరలు తీసుకొచ్చాను. అమ్మా, ఆనపకాయ అమ్మా, ముద్రగుందా లేతగుందా? అమ్మా, కంద, నువ్వు బాగా వండుతావు కదా, ఆ కంద కూడా తెచ్చానమ్మా. అమ్మ, చిగుడుకాయలమ్మా, బాగున్నాయా? ఇంకేమైనా కావాలంటే చూడమ్మా, తీసుకొస్తాను. అన్నీ సరిపోయాయి కదా? అమ్మా, అమ్మా, టిఫిన్ చేస్తావా? నాన్న, మీకు చిటికలు తినిపించేస్తాను టిఫిన్.
వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ తెచ్చిస్తాను. పూలు 50 రూపాయలే, మూర 50 అనక్క, రెండక్క. అమ్మా తీసుకుంటారా అమ్మా? సార్ తీసుకుంటారా? ఏదైనా 50 రూపాయలే సార్. మోరాబై 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 అమ్మ, మోరాబై 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 అమ్మ, మోరాబై అమ్మ, మోరాబై రెండమ్మ రెండమ్మ మోరాబై. అన్నిటికీ సిగ్గుపడి నువ్వు ఈ పని చేయగలుగుతున్నావా? మోరాబై అమ్మ, అమ్మ మోరాబై 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 అమ్మ, రెండమ్మ రండి, 2 కొంటే 80కి ఇస్తానమ్మా, రెండమ్మ రండి. మోరాబై 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 అమ్మ, మోరాబై మోరాబై. ఏంటి ఇంకా రాలేదు? అమ్మడం అయిపోయిందా? ఇప్పుడే అయిందిరా. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నయ్య దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఫోనా? అన్నయ్యతో మాట్లాడావురా? ఇంట్లో పరిస్థితి కోసం చెప్పావా? అన్నీకి ఫోను చేశాను, ఇంట్లో పరిస్థితి కూడా చెప్పాను, కానీ అన్నీ. రే ఏమైందిరా? రామ్కి నిన్నేరా? సమయాన్ని బట్టి మన నేడే మారిపోతుంది. ఇంకా మనుషులు మారడంలో తప్పేముందరా? మారిపోయావురా, నువ్వు బాగా మారిపోయావు. ఇప్పుడు నచ్చేసావురా. పదరా, నాన్నకు మందులు ఇచ్చే టైం అయింది, వెళ్దాం రారా. అమ్మో టైం అయిపోయింది. ఈరోజు లేట్ అయిపోయావా బాబు? అవునమ్మా, కొంచెం లేట్ అయిపోయింది. మోరాబేక 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 రెండక్క రెండక్క అక్క, అక్క తులసక్క రెండక్క అక్క, రెండక్క తాజా తులసక్క రెండక్క, 50 రూపాయలక్క. మోరాబే అక్క రెండక్క అక్క, తీసుకోండి అక్క, మంచిదేనక్క. అక్క మోరాబే అక్క, అక్క మోరాబే అక్క, తీసుకోండి అక్క. నాన్న ఈరోజు ట్రైనింగ్ అయిపోయింది. అమ్మా ఇదిగో ఈరోజు ట్రైనింగ్ డబ్బులు. అమ్మా అన్నం అయిపోయిందా? అయితే అన్నం తీసుకొచ్చేసి నాన్నకి నేను తినిపించేస్తాను. అమ్మా త్వరగా తీసుకొచ్చే, చేకొడుకొని నాన్నకు అన్నం తినిపించేస్తాను. నాన్న ట్రైనింగ్లో రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను నాన్న. అండి అది నాకు ట్రైనింగ్ చాలా బాగా అలవాటైపోయింది నాన్న. రోజు బాగా చేస్తున్నాను ట్రైనింగ్. అది నాన్న, అమ్మ వండిన కూర బాగుందా? అమ్మా నువ్వు వండిన కూర బాగుందా అంట. ఇంకొంచెం తినండి, ఇదిగోండి అమ్మ వండిన కూర బాగుంది కదా. అది తినండి తినండి తినండి. అది బాగుంది కదా నాన్న. మీకు తినిపించిస్తే నేను త్వరగా తినేస్తాను నాన్న. ఇదిగోండి నాన్న. అది నాన్న అన్నం అయిపోయింది, వాటర్ తాగుతారా? అమ్మా వాటర్. ఏంటమ్మా? ఇదిగోండి అన్న. అమ్మా నాన్నకి అన్నం అయిపోయింది, కూర బాగుండేవంట కదా. అమ్మా నాకు చాలా ఆకలేసేస్తుందమ్మా, నువ్వు త్వరగా తెచ్చిస్తే నేను తినేసి 2వ ట్రైనింగ్కి వెళ్ళాలి.
ఒక్క మాలే ఉందమ్మా, రెండమ్మా. పోనీ 40 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తానమ్మా. 30 రూపాయలకి ఇస్తే సరే తీసుకుంటాను. తీసుకోండి. అక్క మోరాబే అక్క, రెండక్క. అక్క మోరాబే అక్క, మోరాబే అక్క. మేడం ఏదైనా 50 మేడం, తీసుకోండి మేడం. 50 ఏదైనా 50 ఏదైనా 50 రూపాయలండి. అన్య రెండన్య 50 రూపాయలు, అన్య 50 రూపాయలు అన్య. అమ్మా కోటకెళ్ళి బియ్యం తెచ్చాను, దోశలకి పిండి ఆడించమ్మా. నాన్న మీకు స్నానం చేయిస్తాను. అమ్మా అమ్మా సరే అమ్మా. ఆ? ఆ. మురళి రా. ఆంటీ, అంకుల్, ఆంటీ, రామ్కి అసలు ఉద్యోగానికి ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా మీకు? ఆంటీ, అంకుల్, వాళ్ళన్నీ వల్ల చాలా కష్టపడుతున్నాడు వాడు. ఏదైనా 50 రెండమ్మా. ఇవి ఒక్కటే ఉందమ్మా, తీసుకోండి అమ్మా. 50 రూపాయలు. వాడు మీకోసం ఎంతో కష్టపడుతున్నాడు. మురళి నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే అంకుల్, వాడు మీకోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. వాడు మిమ్మల్ని ఎంత గెలిపించాడో చెప్పడానికే వచ్చాను. నేను వచ్చినట్టు రామ్కి చెప్పకండి అంకుల్, ఓకేనా? వెళ్ళొస్తాను. లేట్ అయిపోయింది, పూలున్నాయో కోసేశారు. అక్క అక్క మోరాబే అక్క, మోరాబే తీసుకోండి అక్క. అమ్మ తీసుకో అమ్మ, 50 రూపాయలమ్మా. మోరాబే అమ్మ, మోరాబే. రెండమ్మ 50 రూపాయలనమ్మ. మోరాబే రెండమ్మ 50 రూపాయలనమ్మ. అమ్మ ఇదిగోండమ్మా, చిల్లర తీసుకోలేదు సార్. గార్లాండ్ సార్, ఈచ్ 150 రూపీస్ సార్, ఈచ్ 150 రూపీస్. అమ్మ రెండమ్మ 50 రూపాయలన్నమ్మా, తీసుకోండమ్మా. అమ్మ తీసుకోండి, ఒకటే ఉండిపోయిందమ్మా, తీసుకోండమ్మా. లాస్ట్ అమ్మా, తీసుకుంటే వెళ్ళిపోతానమ్మా ఇంటికి. గంగా మళ్ళీ చెప్పింది నిజమేనా? తోడు ఎవరు తీసుకెళ్ళావు? పక్కింటావున్నా? మళ్ళీ చెప్పింది నిజమేనా? అమ్మా ట్రైన్ నుంచి వచ్చినప్పుడు కాయగూరలు తీసుకొచ్చాను. అనపకాయ, బీరకాయ, వంకాయ, కాకరకాయ ఇవన్నీ తీసుకొచ్చానమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పమ్మా, నేను తీసుకొస్తాను. ఇదిగో కాయగూరలు. తొందరగా ఉండేయమ్మా, కొంచెం ఆకలి వేస్తుంది. నువ్వు త్వరగా ఉండేస్తే నాన్నకి త్వరగా పెట్టేసి మనం త్వరగా తినేద్దాం. అమ్మా ఈరోజు ఒక ఆవిడ ట్రైనింగ్లో ఒకళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసారమ్మా. 100 రూపాయలు సైడ్కి పెట్టేసి 200 నువ్వు యూజ్ చేసుకో. నన్ను క్షమించండి నాన్న.
నన్ను క్షమించండి నాన్న. అమ్మా, ఏ విషయం దాచాలనుకున్నానో ఆ విషయం నీకు తెలిసిపోయిందా అమ్మా? నేను దొంగతనం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదమ్మా. పూలు అమ్ముకున్నానమ్మా. తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పమ్మా. నువ్వేం తప్పు చేయలేదు నాన్న. ఏం చెయ్యాలో తెలియలేదు నాన్న. జాబ్ చేయాలంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. మీకు స్నానం ఎవరు చేయిస్తాను నాన్న, అన్నం ఎవరు తినిపిస్తారు నాన్న, మిగిలిన అన్ని పనులు కూడా ఎవరు చేయిస్తారు నాన్న. చేయటానికి ఎవరూ లేరు కదా నాన్న, అందుకే నేను ఈ దారించుకున్నాను నాన్న. నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించండి నాన్న. మీరెంత చేసినప్పటికీ నేను మీ ఆశ నెరవేర్చలేకపోయాను నాన్న. అమ్మా, అప్పు తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయమ్మా. అన్నీ ఏమో పంపించడం లేదు. అలానే జాబ్ దొరుకుతుంది, కానీ జాబ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. ఆ సమయంలో నా బాధ్యతలన్నీ ఎవరు చూస్తారమ్మా? నువ్వు బయటికి వెళ్తే దారి మర్చిపోతావు, పైగా నీకు అప్పుడులా ఇప్పుడు మాట కూడా రావడం లేదు. ఇలాంటి స్థితిలో ఎలా వదిలేస్తానమ్మా మిమ్మల్ని? బాగా ఆలోచించానమ్మా. పూలమ్ముకునే 2 గంటలు, మిగిలిన సమయం అంతా కూడా నా బాధ్యతగా మీ ఇద్దరికి పనులు చేయడానికి సమయం దొరికింది. అందుకే ఈ పని ఎంచుకున్నానమ్మా. నాన్న, మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. నాన్న జానకిరామ్, ఉన్నతమైన ఉద్యోగం లేకపోతే ఏమి, మనసులో ఎంతో ఎదిగిపోయావు. అంతకన్నా ఇంకేం కావాలి? ఏసీ రూమ్ లో ఉద్యోగం కానీ రూపాయి కానీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. నువ్వు మనసులో ఎంత ఎదిగావో ఆ ఎదుగుదల ఎప్పటికీ పడిపోతుంది జానకిరామ్. అన్నయ్యకి ఫోన్ చేసి ఒకసారి ఇవ్వవా? పెద్దోడా, ఎలాగున్నావురా? బాగున్నాను నాన్న. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, నేను నీకు చదివించడమే కాదు నాన్న, అవసరానికి కావాల్సినవి ఇవ్వడానికి తండ్రిగా నా బాధ్యతే కదా. ఇంకా ఏవైనా కావాల్సి అడుగు నాన్న, నేను ఉన్నంత వరకు నా రూల్ పాటిస్తాను. అన్నయ్య ఏమన్నాడో నాకు అంతా తెలుసు నాన్న. చేసిన పనికి చాలా గర్వంగా ఉంది నాన్న. వెళ్ళి పని చేసుకో. ఇంక నేను ధైర్యంగా చేసుకుంటాను నాన్న. నాన్న, అమ్మా, ఇప్పుడు చాలా ధైర్యంగా అమ్ముకుంటానమ్మా పూల్ని. వెళ్ళొస్తానన్నా, వెళ్ళొస్తానమ్మా.